ఓం శివపురాణం 11వ భాగం దక్షయజ్ఞం. నిన్నటి వీడియోలో సగం తెలుసుకున్నాం. ఈశ్వరుడు దక్షయజ్ఞం వినాశనం చేయుట నిన్నటి వీడియోలో సగం తెలుసుకున్నాం. మిగతాది ఈరోజు తెలుసుకుందాం. దక్షయజ్ఞం. ఓం నమ శివాయ. శివపురాణం. విష్ణు వీరభద్ర సంవాదం. హరి పలికిన హితోపదేశాన్ని గుండె దిటవు చేసుకొని గుండె దిటవు లేని మాటలుగా భావించి ఆయనను పరిహసించి అమరేంద్రుడు వజ్రపాణి అయి సకల దేవతా సమూహంతో కూడి యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. ఇంద్రుడు ఐరావతాన్ని, అగ్ని మేకను, యముడు మహిషాసాన్ని, నైరుతి ప్రేతాన్ని, వరుణుడు మకరాన్ని, వాయువు లేడిని, కుబేరుడు పుష్పకాన్ని అధిష్ఠించి ఆయుధాలను చేబూని రణానికి సిద్ధమయ్యారు. అష్టదిక్పాలకుల అనుచరణ ఘనమంతా ఆయుధ పారులై అవక్ర పరాక్రమంతో పాలకుల వెంట నిలిచారు. ఒక్కసారిగా శంఖభేరి, పటాహ, దుందుబి, డిండిమముల వాద్యధ్వనులు మెరిశాయి. దేవతలకు రుద్రగణాలకు మధ్య పోరు మొదలైంది. శివమాయ మోహితులై దేవతలు రుద్రగణాలను అత్యుత్సాహంతో నొప్పింపజొచ్చారు. బల్లెలతో, బాణాలతో, ఖడ్గ పరుషు, బిండివాల, ముద్గర, తోమరాలతో, నానావిధ మారణాయుధాలతో చేతులు నరికి శిరస్సులపై మొత్తి, పొట్టల్లో పొడిచి, మెడలు నులిమి, కాళ్లను విరిచి, కనుగ్రుడ్లు పీకి, పేగులు త్రెంచి, రుధిర ధారాలను వర్షింపజేసి శివగణాలను యుద్ధ పలాయితులను చేశారు. దేవతల ఈ ప్రథమ విజయానికి కారణం భృగు మహర్షి యొక్క మంత్రబలం. ఆయన దీక్షితుడైన దక్షుని సంతుష్టిని చేయటానికి మంత్రోచ్చాటనాన్ని చేశాడు. గణాలు వెనుదిరిగి రావటాన్ని చూసిన వీరభద్రుడు తోకచుక్క వంటి తన చేతిని ఊపుతూ ప్రోత్సాహ వచనాలను పలుకుతూ మహాత్రిశూలాన్ని ధరించి పశువుల కాపరి మందను మళ్లించినట్లు గణాలను తిరగొట్టాడు. అప్పుడు గణాలు దేవతలను కత్తులతో నరికి, ఇనుప రోకళ్లతో పొడిచి, గండ్రగొడ్డలతో వేటాడి, రంపాలతో కోసి, గుదియాలతో మొత్తి, బల్లేలతో గుచ్చి, శూలాలతో తులించి, త్రిశూలాలతో పేగులు లాగి మహాబీభత్సంగా సంహరించటం మొదలుపెట్టారు. సురానికం పరాజితులై పరాయణులై పరస్పరం పరిత్యజించి భర్గ గణభాయాన్వితులై ఆయాసపడుతూ స్వర్గానికి చేరుకున్నారు. ఆ సంఘర రంగములో మూకంతా పారిపోగా కేవలం లోకపాలురు మాత్రం వీక దక్కి నిలిచారు. వారిలో వారు సంప్రదించుకొని బుద్ధిమంతుడైన బృహస్పతిని చేరి యుద్ధంలో సిద్ధిని పొందే ఉపాయాన్ని చెప్పి ముప్పు తొలగించమని బ్రతిమాలారు. అంత దేవగరుడు కరుణాన్వితుడై చిత్తంతో శివుని స్మరించి ఇంద్రునితో ఇలా అన్నాడు: పూర్వం విష్ణువు చెప్పినదంతా ఇప్పుడు ప్రత్యక్షంగా జరుగుతోంది. ఓ అమరేంద్ర, నే చెప్పేది విను. కర్మలన్నింటినీ ఫలాన్నిచ్చే ఈశ్వరుడొక్కడున్నాడు. ఆయన కూడా కర్మఫలాన్ని రక్త యొక్క కర్మను అనుసరించే ఇస్తాడు గాని కర్మ లేని సందర్భంలో ఫలాన్ని ఇయ్యలేడు. ఈ కర్మ యొక్క పోకడ అతి గహనమైనది. సర్వ మంత్రాలు, ఔషధులు,
అభిచార కర్మలు, శ్రౌత స్మార్త కర్మలు, పూర్వోత్తర మీమాంసాది తదితర శాస్త్రాలు, వేదాలు, మంత్ర తంత్ర జప ధాన్య ధ్యానాదులు ఇవేవి కూడా ఆ ఈశ్వరుని సాక్షాత్కరింప చేయలేవని పూర్వర్షులు చెప్పారు. వేదాలను 10,000 సార్లు పారాయణ చేసిన జీవునికి ఈశ్వర దర్శనం లభించదు. నీవే తప్ప మరొక గతి లేదు అని శరణాగతులైన భక్తులకు ఆయన దర్శనమిస్తాడు. ఇది వేదవచనం. సదాశివుని అనుగ్రహం చేత మాత్రమే శాంతము, శ్రేష్టము, నిర్వికారం అయిన దృష్టి లభిస్తుంది. ఆ దృష్టి చేతనే ఆయన తెలియబడతాడు. ఇంద్రా, నువ్వు మాయామోహితుడవై అజ్ఞానంతో లోకపాలులతో కూడి యజ్ఞానికి వచ్చావు. ఇక్కడేమి విక్రమాన్ని చూపుతావు? ఈ రుద్రగణాలు అధ్వర విధ్వంసానికై వచ్చారు. ఆ పని చేసి వెళతారు. దీన్ని తప్పించే ఉపాయం లేదు. ఇది ముమ్మాటికి సత్యం. అప్పుడు దిక్పాలకులు కర్తవ్యం తోచక చింతాగ్రస్తులయ్యారు. అదే సమయంలో వీరభద్రుడు చిత్తంలో శివుని స్మరించి దిక్పాలకులతో వ్యంగ్యంగా ఇలా అన్నాడు: ఓ దిక్పాలకులారా, ఏమి తిందామని వచ్చారిక్కడికి? యజ్ఞ భాగాలన నా వద్దకు రండి. మీ భాగాలను సమంగా పంచుతాను. ఓ శుక్ర, ఓ అగ్ని, ఓ సూర్య, ఓ చంద్ర, ఓ కుబేర, ఓ వరుణ, ఓ వాయు, ఓ నైరుతి, ఓయి యమ, ఓయి శేష, ఓ దేవతలారా, ఓ రాక్షసులారా, ఓ విద్వాంసులారా, మీరంతా ఇలా రండి. మీకు తృప్తి కలిగేటంత ఆవిర్భాగాలనిస్తాను. మీరు దుష్టులలో అగ్రగణ్యులు. రుద్రుడు లేని యజ్ఞానికి భద్రంగా తిరిగి వెడదామనే వచ్చారా శుద్రులారా? ఇలా వెటకారపు మాటలాడి వీరభద్రుడు ఇంద్రునితో సహా అందరినీ జర్జిరి భూతులను చేశాడు. వారందరూ పారిపోగా యజ్ఞశాల సమీపానికి వచ్చాడు. అక్కడికి ఋషులు అతనిని చూచి భయపడి విష్ణువును సమీపించి రక్షించమని వేడుకొన్నారు. ఋషులు ప్రార్థనను ఆలకించి సర్వము తెలిసిన వాడైన హరి స్థితిపాలకత్వ కర్తవ్యాన్ని నిర్వహించగోరి చతుర్భుజుడై ఆయుధాలతో నిలిచాడు. విష్ణువును చూడగానే వీరభద్రునికి పాపిని చూచిన యముని వలె, గజేంద్రుని చూచిన కేసరి వలె కనుబొమ్మలు ముడిపడ్డాయి. వెంటనే ఇలా అన్నాడు: ఓ హరి, నువ్వీనాడు మహాదేవుని శపథాన్ని ఎలా ఉల్లంఘించగలిగావు? నీ చిత్తంలో గర్వం ఉంది. నువ్వెందుకు వచ్చావు? నీకు రక్షకుడెవడు? నిన్ను నీవు రక్షించుకోలేని వాడవు దక్షయజ్ఞానికి రక్షకుడువెలా అవుతావు? నిన్ను నీవు రక్షించుకోలేని వాడవు దక్షయజ్ఞానికి రక్షకుడు ఎలా అవుతావు? దక్షాయని ఏమి చేసిందో చూడలేదా? దదీచి మహర్షి హితాన్ని నువ్వు వినలేదా? నీకు నేనిస్తాను యజ్ఞ భాగాన్ని. ఓ హరి, ఇదిగో నీ వక్షస్థలాన్ని చీల్చి నీకు కూడా భార్య లేకుండా చేసి నా స్వామికి సంతోషాన్ని కలిగిస్తాను. నిన్ను అగ్నిదగ్ధుణ్ణి చేస్తాను. నువ్వు శివద్రోహివి. బుద్ధిశాలి అయిన విష్ణువు వీరభద్రుని రోషవాక్కులను విని నవ్వుతూ ప్రీతితో ఇలా అన్నాడు: ఓ వీరభద్ర, శంకర సేవకుడనైనా నన్ను శివద్రోహి అని అనకు. ఈ దక్షుడు నా భక్తుడు. అనేక మార్లు యజ్ఞానికి రమ్మని పిలిచాడు. నేను భక్త పారాధీనుడను. అది నా వ్రతం, అందుకని వచ్చాను. శంకరుడు కూడా శంకరుడు కదా. ఓ రుద్రకోప సముద్భవ తేజ, ఇక జగడం అంటావా? నువ్వు నన్ను నివారించు, నేను నిన్ను అడ్డుకుంటాను. ఏం జరగాలో అదే జరుగుతుంది. నా పరాక్రమాన్ని చూపుతాను. గోవిందుని పలుకులకు మహాభుజుడైన వీరభద్రుడు సంతోషించి వినయంతో నారాయణునకు నమస్కరించి ఇలా అన్నాడు: ఓ మహాప్రభు, నా స్వామి అయిన రుద్రునకు ప్రియుడవని తెలిసి
చాలా ప్రీతుడనయ్యాను. నాకు శివుడెట్లో మీరు అట్లే, మీరెట్లో శివుడట్లే. వేదాలు మీ ఇరువురి విషయంలోనూ అలాగే మాట్లాడుతున్నాయి. మేమందరము రుద్ర సేవకులము. హే లక్ష్మీ వల్లభ, ఇప్పుడిక్కడ నడుస్తున్న ఘర్షణకు అనుకూలంగా మాత్రమే మాట్లాడాను. నా యందు దయ చూపండి. వీరభద్రుని మాటలకు విష్ణువు నవ్వి, నువ్వు శంఖ వీడి యుద్ధం చెయ్యి. నీ అస్త్రపాతంచే నా శరీరం నిండిన తర్వాత మాత్రమే కదులుతాను అని నిశ్చయంగా పలికాడు. ఇద్దరు తమ గణాలతో యుద్ధ సన్నద్ధులయ్యారు. దక్షయజ్ఞ ధ్వంసం. అప్పుడు మహాబలుడైన వీరభద్రుడు శంకరుని స్మరించి రథాన్ని అధిరోహించి అస్త్రాలను ధరించి సింహనాదం చేశాడు. విష్ణువు కూడా పాంచజన్యాన్ని పూరించాడు. ఆ శంఖరావాన్ని విని ఇంతకు ముందు పారిపోయిన దేవతలు కూడా వచ్చి చేరారు. దిక్పాలకులంతా వారి వారి గణాలతో వచ్చి వీరభద్రునితో యుద్ధానికి తలపడ్డారు. రెండు గణాల మధ్య భయావహమైన ద్వంద్వ యుద్ధం జరిగింది. ఇంద్రుడు నందిని ఢీకొని నూరంచుల కత్తితో కొట్టాడు. నంది ఇంద్రుని త్రిశూలంతో వక్షస్థలంపై పొడిచాడు. అగ్ని, విష్ణుగణాలు, కుబేరుడు, బలశాలి అయిన కుష్మాండ పతితో యుద్ధానికి దిగారు. శివగణ శ్రేష్ఠుడైన వీరేశ్వరుడు యమునితో తూముల యుద్ధానికి దిగాడు. చంద్రుడు నైరుతికి ఎదురు వెళ్ళి ఢీకొని అస్త్రాలతో కొట్టి హింసించి పరిహాసం చేశాడు. ముండు వరునితోనూ భృంగి వాయువుతోనూ ఇలా ఉభయ పక్షాల వీరులు ద్వంద్వ యుద్ధం చేశారు. యోగిని గణ సహితుడైన భైరవీ నాయకుడు దేవతలనందరినీ చీల్చి నెత్తురు త్రాగాడు. క్షేత్రపాలుడు, బుభుక్షుడు, కాళి ఇంకా కొంతమంది గణనాయకులు నిర్జరులను నిలువరించి గుండెకు గాయం పెట్టి వెచ్చనెత్తురు త్రావి వీరనాట్యం చేశారు. అంతా హరి తన వారి దైన్యాన్ని చూచి దిగులొంది తేరుకొని చక్రాన్ని ప్రయోగించాడు. దిక్కులను మండిస్తూ వస్తున్న చక్రాన్ని చూచి క్షేత్రపాలుడు దానికెదురేగి నోరు తెరచి చెక్కిలంలా మృంగేశాడు. ఆపై తిరిగి కక్కేశాడు. ఆ సుదర్శన చక్రం తిరిగి విష్ణువును ఆశ్రయించింది. హరి వీరభద్రుల మధ్య యుద్ధం రోమహర్షణంగా సాగింది. దేవదేవుడైన విష్ణువు యొక్క యోగ బలంచే హరి సదృశ్యులైన విష్ణుగణం అసంఖ్యాకంగా పుట్టి వీరభద్రుని ఎదుర్కొన్నారు. వీరభద్రుడు శివుని స్మరించి వారందరినీ నిశ్శేషంగా భస్మం చేసి త్రిశూలంతో హరి వక్షస్థలంపై లీలగా పొడిచాడు. శూలఘాతానికి గాయపడి వెంటనే స్పృహను కోల్పోయి లీలా మానుష విగ్రహుడైన విష్ణువు తన ప్రియురాలి అంకతలాన్ని ఆశ్రయించి సేద తీర్చుకుంటున్నాడు అన్నట్లుగా ధర కొరిగాడు. తిరిగి లేచి యుద్ధ సన్నద్ధుడయ్యాడు. అలా లేచి చక్ర ప్రయోగానికి సిద్ధపడుతున్న హరిని చూచి చక్రాన్ని విష్ణువును కూడా స్తంభింపచేశాడు. వీరభద్రుడు పర్వతంలా స్తంభితుడైన విష్ణువు ఆ స్తంభన శక్తిని నిర్వీర్యం చేయగోరి భృగు మహర్షిని పిలిపించి ఆయన మంత్రశక్తిచే వినిర్ముక్తుడయ్యాడు. వీరభద్రుని చేతిలో తను పొందిన అవమానానికి సిగ్గుపడి క్రుద్ధుడై తన శారుగ్యమనే ధనువును బాణాలను చేతపట్టాడు. ఇంకా బాణప్రయోగం చేయకుండానే వీరభద్రుడు 3 బాణాలతో కొట్టగా ఆ ధనస్సు 3 ముక్కలయ్యింది. అప్పుడు వాని బ్రహ్మలు హెచ్చరించగా వీరభద్రుని పరాక్రమం సహింప రానిదని ఎరిగి విష్ణువు అంతరార్థనమయ్యాడు. విష్ణువు వెంట ఇతర దేవతలంతా వారి వారి స్థానాలను చేరుకున్నారు.
విష్ణువు వెంట ఇతర దేవతలంతా వారి వారి స్థానాలను చేరుకున్నారు. పితామహుడు కూడా పుత్రశోకంతో బాధపడుతూ సత్యలోకానికి వెళ్ళి తదనంతర కర్తవ్యాన్ని గురించి ఆలోచించసాగాడు. అలా వారిద్దరూ యజ్ఞభూమిని విడిచి వెళ్ళగానే మిగిలిన దేవతలను యజ్ఞమే జీవనాధారంగా గల మునులను రుద్రగణాలు జయించాయి. యజ్ఞపురుషుడు మహాభీతుడై మృగ రూపంతో ఆకాశం వైపుకు పరిగెత్తగా ఆ పురుషుని తల నరికాడు. వీరభద్రుడు తన స్వామికి జరిగిన అవమానాన్ని, సతీదేవి దేహత్యాగాన్ని మాటి మాటికి గుర్తు తెచ్చుకొని మనసు దహించకపోగా వీరుడైన వీరభద్రుడు సక్రోధుడై ధర్మ కశ్యప ప్రజాపతులను, బహుపుత్రుకుడైన అరినేమిని, అంగీరసుని, కృతాశ్వుని, దత్తమహర్షిని పట్టుకొని శిరస్సుపై పాదంతో తన్నాడు. దేవమాత అయిన సరస్వతి ముక్కు కొనను కొనగోటితో గిల్లాడు. పగబట్టిన త్రాచుపాము వలె కోపావిష్టుడైన వీరభద్రుడు దేవతలను, మహర్షులను అనేక విధాల హింసించి కూడా శాంతించలేదు. ఇంకా ఎవరైనా ఎక్కడైనా దాగి ఉన్నారేమో అని పరీక్షించాడు. ఇంతలో మణిభద్రుడు భృగు మహర్షిని నేలపై పడేసి గుండెలపై కాలితో తొక్కిపెట్టి గడ్డాన్ని, మీసాన్ని పెరికి వేశాడు. దక్షుడు శివుని నిందించిన సమయంలో పళ్ళు కనపడేటట్లు నవ్విన భూషుని అనగా భూషుని యొక్క దంతాలను చండు పీకేశాడు. అలాగే కను సైగలతో ప్రోత్సహించిన బగుని నేలపై దొర్లించి నేత్రాలను పెకిలించాడు నంది. ఆ యజ్ఞశాలలో ఉపవిష్టులై ఉన్న స్వాహ, స్వధ, దక్షిణ అనే దేవతలను, మంత్రతంత్రాధిష్టాన దేవతలను, ఇతరులను అనేక దురవస్థలకు గురి చేశారు. అగ్నివేదిక యందు ఇసుక పోశారు. అక్కడ భయించే దాక్కుని ఉన్న బ్రహ్మపుత్రుడైన దక్షుని రుద్రగణాలు వెతికి పట్టుకుని బలవంతంగా బయటకు లాగి వీరభద్రుడి ముందు నిలబెట్టారు. వీరభద్రుడు రౌద్రంతో చెక్కిళ్ళు పట్టుకొని ఖడ్గంతో తల నరకబోగా దక్షుని యోగ మహిమ వల్ల అది సాధ్యం కాలేదు. శస్త్రాస్త్రాలతో ఆ తలను నరుకుట అసంభవమని ఎరిగి గుండెపై 2 కాళ్ళతో నిలబడి చేతితో తల పట్టుకొని మెలిపెట్టి తెంపేసి అగ్నిహోత్రంలో పారేశాడు. చీకట్లను పారద్రోలిన సూర్యుని వలె శత్రు నిర్మూలనం చేసి కార్యాన్ని పూర్తి చేసుకొని శూలపాని అయి పరమేశ్వరుని ఎదుట నిల్చున్నాడు. మహాదేవుడు ప్రసన్నుడై వీరభద్రుని సర్వగణాధ్యక్షుణ్ణి చేశాడు. శృవ దదీచుల వివాదం. సూతుడు మునులకిలా చెబుతున్నాడు: ఓ మహర్షులారా, బ్రహ్మంగారి గాథను ఇంతవరకు చెప్పాక నారదుడు విని రుద్రుడు లేని యాగానికి దేవతలతో కూడి వెళ్ళి విష్ణువు పరాభవాన్ని పొందడానికి కారణమేమిటి అని ప్రశ్నించగా, పితామహుడు చెప్పిన దానిని మీకు చెబుతున్నాను వినండి. పూర్వం శివుడు అను మహా తేజస్వి అయిన రాజు ఒకడుండేవాడు. శవనపుత్రుడైన దదీచి మహర్షి ఆయనకు మంచి మిత్రుడు. దీర్ఘకాల తపస్సు విషయంలో వారిద్దరికి గొప్ప వివాదం పుట్టింది. ఆ వివాదం అప్పట్లో చాలా అల్లకల్లోలాన్ని రేపింది. దీర్ఘకాల తపస్సు విషయంలో బ్రాహ్మణుడే అందరికంటే శ్రేష్ఠుడు అని శివభక్తుడైన దదీచి పల్కగా, అష్టదిక్పాలకులు శరీరాన్ని తాను ధరిస్తున్నాడు కనుకను వర్ణాశ్రమ ధర్మాలను రక్షిస్తున్నాడు కనుకను రాజే శ్రేష్ఠుడు అని శివుడు అన్నాడు. ఇంకా ఇలా అన్నాడు: ఓ చ్యవనపుత్ర, రాజధర్మాలను చెప్పిన శృతి రాజు
సర్వదేవతా స్వరూపుడు అని అంటోంది. అట్టి దేవతను నేనే. రాజు బ్రాహ్మణుని కంటే శ్రేష్ఠుడు కనుక నువ్వు నన్ను పూజించాలి. వేదశాస్త్ర విరుద్ధమైన క్షువుని అభిప్రాయాన్ని విన్న భృగు వంశజుడైన దదీచికి కోపం వచ్చి ఎడమ ముష్టితో అతని శిరస్సుపై కొట్టాడు. దుర్బుద్ధి అయిన క్షువుడు క్రుద్ధుడై దదీచిని కత్తితో చీల్చి ఇప్పుడెవరు శ్రేష్ఠుడు అని గర్జించాడు. మహర్షి నేల మీద పడి భృగువంశ మండనాయన మానుడైన శుక్రాచార్యుని స్మరించాడు. వెంటనే శుక్రుడు వచ్చి మృత సంజీవిని విద్యచే చీల్చివేయబడిన దదీచి దేహాన్ని సంధించి శివభక్తులతో శ్రేష్ఠుడు మృత్యుంజయోపాసనను లోకంలో ప్రవర్తింపజేసిన వాడు. అసుర గురువు నీతిశాస్త్ర విశారదుడు అయిన శుక్ర భగవానుడు దదీచికి అత్యంత రహస్యము, పవిత్రము, మహామహిమోపేతము అయిన మృత్యుంజయ మంత్రాన్ని ఇలా ఉపదేశించాడు. శ్లోకం. దధీచ తాత సంపూజ్య శివం సర్వేశ్వరం ప్రభుం మహామృత్యుంజయం మంత్రం శ్రౌతవ మఘ్రం వదామి తే త్రంబకం యజామహే త్రైలోక్య పితరం ప్రభుం త్రిమండలస్య పితరం త్రిగుణస్య మహేశ్వరం త్రితత్వస్య త్రివహ్నేచ్య త్రిధా భూతస్య సర్వతః త్రిదివ్యస్య త్రిభావోచ్చ త్రిధా భూతస్య సర్వతః త్రిదేవస్య మహాదేవస్సుగంధిం పుష్టివర్ధనం సర్వభూతేషు సర్వత్ర త్రిగుణేషు కృతౌ యథా. తాత్పర్యం. వత్స, దధీచి శివప్రభువుని పూజించి వేదోక్తము సర్వశ్రేష్టము అయిన మృత్యుంజయ మంత్రాన్ని నీకు ఉపదేశిస్తున్నాను. త్రంబకం యజామహే ముల్లోకాములకు తండ్రి, రక్షకుడు, అగ్నిచంద్ర సూర్యమండలములను సృష్టించినవాడు, సత్వరజస్తము గుణములపై సంపూర్ణ ఆధిపత్యం గలవాడు, వాతపిత్త శ్లేష్మములనే 3 శరీర తత్వాలను పాలించువాడు, ఆహావనీయ గార్హపత్య దక్షిణాగ్నులను 3 అగ్నులను పాలించువాడు, పృథివీ, జలము, అగ్ని అను 3 బాహువుల వంటి 3 మూర్త భూతములతో సర్వమును వ్యాపించి ఉన్నవాడు, స్వర్గాది లోక స్వరూపుడు, సుఖదుఃఖ మోహాత్మకమగు జగత్తునందు సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు, త్రిమూర్తి స్వరూపుడు అగు శివుని పూజించెదము. సుగంధిం మహాదేవుడు సర్వభూతములలో, సర్వప్రాణులలో, సత్వరజస్తమో గుణములలో, సర్వకర్మలలో సుగంధము వలె వ్యాపించి ఉన్నాడు. శ్లోకం. ఇంద్రియేషు తథాన్యేషు దేవేషు చ ఘనేషు చ పుష్పే సుగంధి వత్సురా సుగంధి మమరేశ్వరః పుష్టిచ్చ ప్రకృతేరస్మాత్ పురాషద్వై విజోత్తమ మహాదాది విశేషాంత వికల్పస్యాపి సువ్రత విష్ణోః పితామహస్యాపి మునీనాంచ మహామునే ఇంద్రస్య చ దేవానాం తస్మద్వై పుష్టివర్ధనః తం దేవమమృతం రుద్రం కర్మాణా తపసాపీవ స్వాధ్యాయేన చ యోగేన
ధ్యానేన చ ప్రజాపతే. తాత్పర్యం: ఆ దేవదేవుడు పుష్పములలో సుగంధము వలె ఇంద్రియములలో, ఇతర దేవతలలో, శివగణములలో వ్యాపించి ఉన్నాడు. పుష్టివర్ధనం. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, వ్రతనిష్ఠుడా, మహత్తు మొదలు పరమాణుగత విశేషము వరకు వివిధ కార్యరూపములలో ఉన్న ప్రకృతి యొక్క పుష్టి బలం పురుషుడగు శివుని నుండి లభించింది. మహర్షి విష్ణువుకు, బ్రహ్మకు, ఇంద్రునకు, దేవతలకు, మునీశ్వరులకు పుష్టిని ఇచ్చుట చేతనే శివుడు పుష్టివర్ధనుడగుతున్నాడు. ఓ ప్రజాపతి, అమృత స్వరూపుడైన ఆ రుద్రదేవుని వేద విహిత కర్మానుష్ఠానముగా చేగాని, తపస్సు చేయగాని, వేదాధ్యయనము చేయగాని, యోగము చేయగాని, ధ్యానము చేయగాని ఆరాధించాలి. శ్లోకం: సత్యేనానన్యేన సూక్ష్మాఘ్రస్మృత్యు పాశద్భవ స్వయం బంధమోక్షకరో యస్మాదుర్వారుకమివ ప్రభుః మృత సంజీవని మంత్రో మమ సర్వోత్తమ స్మృతః. ఏవం జపపరః ప్రీత్యా నియమేన శివం స్మరన్ జస్త్వా హుత్వాభి మంత్రైవం జలం పిబద్ధివానీశం శివస్య సన్నిధౌ ధ్యాత్వా నాస్తి మృత్యుభయం క్వచిత్ కృత్వాన్యాసాదికం సర్వం సంపూజ్య విధివచ్చివం సంవిధాయేదం నిర్వ్యగ్ర శంకరం భక్తవత్సలం. తాత్పర్యం: సత్యము చేయగాని లేదా ఇతర ఆరాధన పద్ధతి చేయగాని పూజింపబడిన శివ ప్రభువు దోసకాయను తీగ నుండి వలె భక్తుని మిక్కిలి భయంకరమగు మృత్యుపాశము అనుబంధము నుండి విముక్తిని కలిగిస్తాడు. ఈ మృత సంజీవిని మంత్రం సర్వశ్రేష్టమైనది. నువ్వు ప్రీతితో శివుని స్మరిస్తూ నియమంతో దీన్ని జపించు. జపం పూర్తయ్యాక హోమం చెయ్యి. రాత్రింబవళ్ళు నీరు త్రాగినప్పుడు ఆ నీటిని ఈ మంత్రంతో అభిమంత్రించి త్రాగు. దీనిని శివ సన్నిధిలో ధ్యానం చేసిన వానికి ఎప్పుడు మృత్యుభయం ఉండదు. న్యాసాధికం పూర్తి చేసి భక్తవత్సలుడు, మంగళకరుడు అయిన శివుని యథావిధిగా పూజించి ఈ మంత్రాన్ని జపించి దుఃఖం నుండి విముక్తిని పొందు. శ్లోకం: ధ్యానమస్య ప్రవక్ష్యామి యథాత్యాత్వా జపేన్మనుం సిద్ధమంత్రో భవేద్ధిమాన్ యవచ్చంభు ప్రభావతః. తాత్పర్యం: ఈ మంత్రానికి ధ్యాన శ్లోకాన్ని చెబుతున్నాను విను. ఇట్లు ధ్యానించి మంత్రాన్ని జపించిన జ్ఞాని శంభుని అనుగ్రహంచే శీఘ్రముగా మంత్రసిద్ధిని పొందుతాడు. ధ్యాన శ్లోకం: హస్తాంభోజ యుగస్థ కుంభ యుగాలాదుద్ధృత్య తోయం తిరస్సించంతం కరయోర్యోగేన దతతం స్వాంఖే సకుంభౌ కరౌ అక్షస్రజ్ మృగహస్త మంభుజగతం మూర్ధస్థ చంద్రస్రవత్ పీయూషార్దర్తనం భజే సఖీరిజం ప్రత్యక్షం చ మృత్యుంజయం. తాత్పర్యం: పద్మముల వంటి రెండు చేతులు ఎందున్న రెండు కుంభములతో నీటిని పైకి గ్రహించి శిరస్సుపై అభిషేకించుకొనుచున్నట్టు రెండు చేతులతో తన ఒడిపై రెండు
కుంభములను ధరించినట్టు ఒక చేతితో అక్షమాలను మరొక చేతితో మృగమును కలిగి ఉన్నట్టు పద్మమునందు ఆసీనుడై ఉన్నట్టు శిరస్సుపైనున్న చంద్రుని నుండి జాలువారిన అమృతముతో తడిసిన దేహము కలిగినట్టు పార్వతీదేవితో కూడి ఉన్నట్టు పార్వతీ వేరుగా ఉండదు, ఆయనలోనే ఉంటుంది. 3 కళ్ళు గల మృత్యుంజయుని ధ్యానించెదను. మునులారా, ఈ విధంగా మృత సంజీవని విద్యను ఉపదేశించి శుక్రుడు తన స్థానానికి చేరుకొన్నాడు. దదీచి మహాముని శివ వైభవాన్ని స్మరిస్తూ తపస్సు కొరకు వనానికి వెళ్ళి మహామృత్యుంజయ మంత్రాన్ని యథావిధిగా జపిస్తూ చిరకాలం తపస్సు చేసి పరమేశ్వర సాక్షాత్కారాన్ని పొంది ఆయన నుండి 3 వరాలను పొందాడు. అవి ఏవనగా వజ్ర సదృశ్యమైన ఎముకలు, అవధ్యత్వం, దైన్యం లేని జీవనం, వరత్రయాన్ని పొంది సానందుడై దదీచి క్షువ మహారాజు ఉన్న చోటికి వెళ్ళి అరికాలితో శిరస్సుపై తన్నాడు. విష్ణు గౌరవ గర్వితుడైన క్షువుడు మహారోషంతో దదీచిని కృపాణంతో నరికాడు. శివవర ప్రభావంచే దదీచికి ఎట్టి హాని కలగలేదు. అవధ్యుడగు ఆధీనుడగు నిలిచియున్న దదీచిని చూచి బ్రహ్మపుత్రుడైన క్షువుడు విస్మతుడై వెంటనే వనానికి వెళ్ళి హరిని కూర్చి ధ్యానం చేశాడు. అతనికి భక్తికి ఏకాగ్రతకు సంతసించి ప్రత్యక్షమైన విష్ణువుతో తను పొందిన అవమానాన్ని గూర్చి విన్నవించుకున్నాడు క్షువుడు. శివుని మనోగతాన్ని ఎరిగిన విష్ణువు అతనితో, వత్స, దదీచి చెప్పింది సత్యమే. అతడు భృగువంశ మండనుడు, మహాతపస్సంపన్నుడు, విశేషించి శివారాధన తత్పరుడు. అతనికి దుఃఖాన్ని కలిగిస్తే నన్ను కూడా శపించగలడు. మనిద్దరము కలిసి ప్రయత్నించిన అతనిని జయించలేము. అయినా నువ్వు నా భక్తుడవు కనుక అతనిపై విజయాన్ని సాధించడానికి ప్రయత్నిస్తాను. ఆ ప్రయత్నం నెరవేరదు. పైగా ఆయన శాపానికి గురై దక్షయజ్ఞంలో శివుని వలన వినాశనాన్ని పొంది తిరిగి పునరుత్థానాన్ని పొందుతాను అని చెప్పి మాయావి అయిన హరి శివుని మనోరథాన్ని నెరవేర్చే ప్రయత్నంలో నిమగ్నమయ్యాడు. విష్ణువు దదీచుల యుద్ధం. నిమగ్నమైన భక్తవత్సలుడైన హరి బ్రాహ్మణ వేషంలో దదీచుని ఆశ్రమానికి వెళ్ళి అతనిచే అతిథి పూజా సత్కారాలను అందుకొని, నీ నుండి ఒక వరాన్ని కోరుతున్నాను, అనుగ్రహించవలసింది అని అర్థించాడు. శంకర వర ప్రభావంచే త్రికాల జ్ఞాని అయిన మహర్షి వచ్చినవాడు హరి అని ఎరిగి, ఓ భక్తవత్సలా, నువ్వు దుష్టబుద్ధి అయిన శివమహారాజు కోరికను నెరవేర్చటానికి వచ్చిన నారాయణుడవని నాకు తెలుసు. భయాన్ని విడిచి స్వస్వరూపాన్ని ధరించి శంకరుని స్మరించి సత్యప్రతిజ్ఞ చేసి నిశ్చింతగా అడుగు. శివభక్తుడనైన నేను దేనికి భయపడను, అసత్యం పలుకను అని ప్రతిజ్ఞాపూర్వకంగా అన్నాడు. దానికి హరి అంతరంగంలో సంతోషించి పరీక్షార్థం ఇలా అన్నాడు, ఓ దదీచి, శివపూజ దురంధరుడవైన నీకు సర్వత్రా భయం తొలగిపోయింది. నీకు నమస్కారం. నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను లేదా అభ్యర్థిస్తున్నాను. ఏమైనా అనుకో. నువ్వొక్కసారి క్షువమహారాజు ఎదుట నిలబడి నేను భయపడుచున్నాను అని ఆ ఒక్క మాట అను చాలు. మహామృత్యుంజయ మంత్రసిద్ధి పొందిన దదీచి మహర్షి నారాయణుని మాటలకు నవ్వుకొని ఇలా అన్నాడు, ఓ హరి, పినాకపాణి అయిన శంభువర ప్రసాదం వలన
ఈ లోకంలో నేను దేనికి భయపడను. మహర్షి మాటలకు ఆగ్రహించిన విష్ణువు అతనిని శిక్షించాలని చక్ర ప్రయోగం చేశాడు. ఈశ్వర సంకల్పంచే అది వ్యర్థమయ్యింది. అప్పుడు మహర్షి ఇలా అన్నాడు: ఓ గోవిందా, ఈశ్వరానుగ్రహం వలన నీకు లభించిన ఆ సుదర్శనం శంకర కింకరుడనైన నాపైకి రావటానికి భయపడుతోంది. కనుక నన్ను శిక్షించటానికి వేరే ప్రయత్నం చెయ్యి. మహర్షి మాటలకు మరింత కుపితుడై మాధవుడు అనేక అస్త్రాలను ప్రయోగించాడు. ఇంద్రాది బృందారకులు వాసుదేవునికి వాసటగా నిలిచారు. శివమాయ మోహితులై తనతో తలపడ్డారని చూసి మృత్యుంజయుణ్ణి స్మరించి గుప్పెడు దర్భలను తీసుకొని సమంత్రకంగా ప్రయోగించాడు మహర్షి. ఈశ్వర మహిమచే అది కాలాగ్ని వంటి త్రిశూలమై దేవతలను దహించటం మొదలుపెట్టింది. దేవతల అస్త్రాలన్నీ దాని ముందు మోకరిల్లాయి. దేవతలంతా పలాయితులయ్యారు. త్రివిక్రముడైన నారాయణుడొక్కడే నిలిచి తన దేహాన్నుండి కోట్లాది దివ్యగణాలను సృష్టించాడు. వారంతా అనేక అస్త్రశస్త్రాలతో దధీచితో యుద్ధం చేశారు. దధీచి వాళ్ళందరినీ క్షణంలో దహించి అజేయుడై నిలిచారు. అప్పుడు మహామాయ విశారదుడైన విష్ణువు దధీచిని భయభ్రాంతుణ్ణి చేయగోరి తన విశ్వరూపాన్ని చూపించాడు. విశ్వమంతా అందులో తర్పణంలో ప్రతిబింబంలా గోచరించింది. ఆ రూపాన్ని చూసి జ్ఞాని అయిన చ్యవన నందనుడిలా అన్నాడు: ఓ మాధవ, నీ విశ్వరూపానికి నేను భయపడను. ఎందుకంటే విచారణ చేస్తే ఈ విశ్వమంతా తర్పణ దృశ్యమానం. ఇక నీ విశ్వరూపం గురించి చెప్పేదేముంది? ప్రతిబింబాలెన్నైనా ఉంటాయి, బింబం మాత్రం ఒక్కటే ఉంటుంది. మహాదేవుడు సర్వజ్ఞుడు అయిన ఈశ్వరుడొక్కడే నిత్యుడు. ఇదిగో నా విశ్వరూపాన్ని వీక్షించు, నీకు దివ్య దృష్టి నిస్తున్నాను అని శంకర తేజస్సుచే విరాట్ రూపాన్ని ధరించి నిలబడ్డాడు. నిలబడి ఇలా అన్నాడు: మాధవ, మాయతో గాని మంత్రశక్తితో గాని పని లేదు. ప్రయత్నపూర్వకంగా యుద్ధం చేయి. హరి సర్వము ఎరిగిన వాడనైన మహర్షి శివభక్తిని పరీక్షింపగోరి తిరిగి యుద్ధ ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. దేవతలంతా వచ్చి చేరారు. అయినా దధీచి భయపడలేదు. అంతలో బ్రహ్మగారొచ్చి శివ వరప్రసాది అయిన ఈ బ్రహ్మర్షిని భయపెట్టడం ఎవరికీ సాధ్యం కాదని చెప్పి యుద్ధ ప్రయత్నాన్ని విరమింపజేశాడు. అంతా ప్రత్యక్షంగా చూసిన శివుడు దీనుడై మహర్షి పాద పద్మాలకు నమస్కరించి నన్ను క్షమించి నా యందు ప్రసన్నతను చూపవలసిందని ప్రార్థింపగా మహర్షి ప్రసన్నుడయ్యాడు. ఆపై విష్ణువును దేవతలను చూచి, మీరందరూ దక్షయజ్ఞ సందర్భంగా రుద్రుని కోపాగ్నిచే వినాశనాన్ని పొందెదరుగాక అని శపించాడు. దధీచి శాపానికి భయభ్రాంతులైన నారాయణుడాదిగా తక్కిన దేవతలంతా మహేశ్వరుని ఆగ్రహం అది తమకు అనుగ్రహమే అని తలచి స్వస్థానాలకు చేరుకున్నారు. ఈ కథంతా జరిగిన క్షేత్రం స్థానేశ్వరం అనే పేరుతో పుణ్యక్షేత్రమైంది. దానిని దర్శించిన వారు శివ సాయుధ్యాన్ని పొందుతారు. దేవతల శివ దర్శనం. సూత మహర్షి మునులతో ఇలా అంటున్నాడు: మునులారా, దక్షయజ్ఞం సందర్భంగా విధి మాధవులతో సహా దేవతలు దిక్పాలకులు రుద్రుని వల్ల అవమానాన్ని పొందిన విషయాన్ని, దానికి కారణభూతమైన దధీచి శాపగాథను సవిస్తరంగా వివరించాను. తదనంతర గాథను చెబుతున్నాను, వినండి. తదనంతరం గిర్వాణులంతా స్వయంభువు అయిన బ్రహ్మగారిని దర్శించి దక్షుని పునర్జీవితుని చేసి యజ్ఞాన్ని పూర్తి చేసే ఉపాయాన్ని చెప్పవలసిందిగా ప్రార్థించారు.
పుత్రశోక పీడితుడైన పితామహుడు ఉపాయం తోచక అమరులతో కూడి నారాయణుని దర్శించి విషయాన్ని విన్నవించాడు. ఆయన శంకరుని స్మరించి ఇలా అన్నాడు: ఓ బృందారకులారా, అభ్యుదయాన్ని కోరేవారు తేజశ్శాలురు జోలికి పోరాదు, వారికి క్షేమం కలుగదు. సరిగదా, హాని సిద్ధిస్తుంది. యజ్ఞభాగాన్ని ఇయ్యకుండా రుద్రుని విషయంలో మీరు తప్పు చేశారు. నేను కూడా ఆయన విషయంలో అపరాధం చేశాను. దుష్టుడైన దక్షుని మాటలచే ఆయన మనస్సు క్షోభించింది. సతీ వియోగంతో కుమిలిపోతున్న ఆయనను దర్శించి చేసిన అపరాధాలను మన్నించి క్షమించమని వేడుకొందాం. నేను కూడా వస్తున్నాను, నడవండి. అలా విష్ణు ప్రేరితులై వారంతా కైలాసాన్ని చేరుకున్నారు. నానా మణిమయ శృంగ విరాజమానం, నానా ధాతువర్ణ విచిత్రము, వివిధ ధ్రుమలత శోభితము, మృగ గణాకీర్ణము, బహుద్విజ సమూహ సేవితము, మధురజల పరిపూరిత సరోవర సుందరము, గంధర్వాప్సరో గణ విహారణమాన సుందర కందరము, సిద్ధ ఘనపూజ్యమానము అయిన కైలాసం యొక్క శోభకు వారంతా దిగ్భ్రామ చెందారు. దాని సమీపంలోనే సౌగంధిక వనంతో శోభిస్తున్న శివమిత్రుడైన కుబేరుని అలకా పట్టణాన్ని చూశారు. దాని చెంతనే అలకనంద అనే 2 సరస్సులను దర్శించారు. కైలాసంలో శంభుని యోగ స్థలాన్ని దర్శించారు. అక్కడ ఒక పెద్ద వటవృక్షం ఉంది. దాని ఊడలన్నీ నేలకు దిగి దేనికదే వేర్వేరు వృక్షాల్లా ఉన్నాయి. అది 100 యోజనాల ఎత్తు కలిగి బహు విస్తారమైన నీడనిస్తుంది. అంత ఎత్తుకు పక్షులు ఎగరలేని కారణంగా దాని మీద పక్షుల గూళ్ళు లేవు. ఆ స్థలం మహాపుణ్యప్రదం, రమ్యము, అతి పావనము, మహోత్తమమును, మహాయోగులకు మాత్రమే గోచరించే దివ్యమైనది, ముముక్షువులకు శరణమైనది. మహాయోగాత్మకము అయిన ఆ వటవృక్షము క్రింద ఆసీనుడై ఉన్న శంకరుని చూచారు దేవతలు. మహాసిద్ధులు, శివభక్తులు, శాంతమూర్తులైన బ్రహ్మమానసపుత్రులు, కుబేరుడు, రుద్రగణాలు ఆయనను సేవిస్తున్నారు. ఆయన రుద్రాక్షధారి అయి భస్మాది విరాజితుడై జ్ఞానముద్రలో యోగనిష్టలో ఉన్నాడు. దేవతలంతా ఆయనకు నమస్కరించారు. ఆయన లేచి శిరస్సుతో అభివాదం చేశాడు. మహాదేవుని ఉద్దేశించి విష్ణువు, ఇతర దేవతలు ఇలా స్తుతించారు. శ్లోకం. దేవతలు శివుని స్తుతించుట. దేవదేవ మహాదేవ లౌకికాచార కృత్ప్రభో బ్రహ్మత్వామీశ్వరం శంభుం జాని మహా కృపాయా తవ కిం మోహయసి నస్తాత మాయాయా పరయా తవ దుర్జ్ఞేయ సదా పుంస మోహిన్య పరమేశ్వర ప్రకృతేహు పురుషాస్వాపి జగతో యోని బీజయోః పరబ్రహ్మ పరస్త్వంచ మనోవాచమా గోచరః త్వమేవ విశ్వం సృజసి పాశ్యత్సి నిజతంత్రతః స్వరూపం శివశక్తిం హి క్రీడన్నూర్ణపఠో యథా. తాత్పర్యం. దేవదేవ మహాదేవ, హే ప్రభు, నీవు పరబ్రహ్మమగు శంభుడు అని నీ కృపచేతనే ఎరుగుదుము. తండ్రి పరమేశ్వర, మానవులను మోహింపజేసేది, తెలియ శక్యం కానిది, సర్వోత్కృష్టమైనది అయిన నీ మాయచే మమ్మెందుకు మోహింపజేస్తున్నావు? జగత్తుకు ప్రసవ కారణమైన ప్రకృతి కంటే
బీజమైన పురుషుని కంటే ఉత్కృష్టమైన పరబ్రహ్మము నీవు మనస్సుకు వాక్కుకు అందవు. నీవు స్వేచ్ఛ చేతనే నీ స్వరూపమైన శివశక్తిని వశం చేసుకుని సాలెపురుగు గూటిని నిర్మించుకున్నట్లు ఈ జగత్తును సృష్టించి పాలించి లీనం చేస్తున్నావు. ఇది నీ లీల. లీల అనగా ప్రవాహ రూపమైనది అని అర్థం. శ్లోకం. త్వమేన క్రతుమీశాన ససర్జిత దయాపరః దక్షిణా సూత్రేణ విభో సదా త్రయ్యాభిపత్తయే త్వయైవ లోకేన్వసితాస్యేతవో యాన్ ధృత వ్రతాః శుద్ధాన్ శ్రద్ధదతే విప్రా వేదమార్గ విచక్షణాః కర్తుస్త్వం మంగళానాం హి స్వపరంతు ముఖే విభో అమంగళానాం చ హితం మిశ్రాం వాత విపర్యయం సర్వకర్మ ఫలానాం హి సదా దాతా త్వమేవ హి సర్వైః ప్రోక్తాః యశస్తత్పతిస్త్వం శృతిశ్రుతః. తాత్పర్యం. ఓ ఈశ్వర, దయానిధివైన నువ్వే యజ్ఞాన్ని సృష్టించావు. ఋగ్యజుస్సామ రూపమైన వేదాన్ని లోకంలో ప్రవర్తింపచేయటం కొరకు యజ్ఞాన్ని సృష్టించి దాన్ని దక్షిణ అనుసూత్రంతో బంధించావు. వ్రతనిష్ఠులు వేదమార్గ నిష్ణాతులు అయిన వేదవేత్తలు లోకంలో నీ చేతనే నిర్మింపబడిన పరిశుద్ధమైన ధార్మిక నియమాలను శ్రద్ధతో ఆచరిస్తున్నారు. శుభాశుభ కర్మలను ఆచరించు వారికి నువ్వు స్వపరభేదం లేకుండా హిత అహిత ఫలాలను మిశ్రమ ఫలాలను కర్మానురూపంగా ఇస్తున్నావు. ప్రాణులకు కర్మ ఫలాలనిచ్చే దాతవు నువ్వే. సర్వమానవులు చేసే ప్రార్థనలన్నీ నీకు మాత్రమే చెందుతాయని వేదం అంటోంది. శ్లోకం. హృదగ్ధియః కర్మద్రోషోన్ రుంతుదాచ్చ దురాశయః వితుదంతి పరాన్ మూఢా దురుక్తైర్మత్సరాన్వితాః తేషాం దైవాదానాం భూయస్త్వాచ్చ వధో విభో భగవన్ పరమేశానాం కృపాం కురు పరప్రభో. నమో రుద్రాయ శాంతాయ బ్రహ్మణే పరమాత్మనే కపర్ధినే మహేశాయ జ్యోత్స్నాయ మహతే నమః. త్వం హి విశ్వసృజాం స్రష్టాధాతత్వం ప్రపితామహాః త్రిగుణాత్మ నిర్గుణశ్చ ప్రకృతేః పురుషాత్పరః. నమస్తే నీలకంఠాయ వేదసే పరమాత్మనే విశ్వాయ విశ్వబీజాయ జగదానంద హేతవే. తాత్పర్యం. వేర్పాటు బుద్ధి కలవారు, దుర్బుద్ధి కలవారు, అసూయతో నిండినవారు, ఇతరుల మనస్సును గాయపరచువారు, కేవల కర్మఠులు అయిన మూర్ఖులు పరుషవచనములతో ఇతరులను బాధిస్తారు. హే విభు, అట్టి దైవద్రోహుల ఆగడములు మితిమీరినప్పుడు వారిని సంహరించాలి. పరమాత్మ దయచూపు. శాంతుడు పరమాత్మ జటాజుటాధారి మహేశ్వరుడు మహాజ్యోతిస్వరూపుడు అగు రుద్రునకు నమస్కారం. జగత్తును సృష్టించు ప్రజాపతులను నువ్వే సృష్టించావు. సృష్టికర్త నువ్వే, సృష్టికర్తకు తండ్రివి నువ్వే, త్రిగుణ స్వరూపుడవు నువ్వే, నిర్గుణుడవు నువ్వే. నువ్వు ప్రకృతి కంటే పురుషుని కంటే ఉత్కృష్టమైన వాడవు. నల్లని కంఠము గలవాడు, జగత్సృష్టికర్త,
పరమాత్మ, జగత్స్వరూపుడు, జగత్తుకు బీజమైన వాడు, జగత్తుకు ఆనందము కలిగించువాడు అవు నీ కొరకు నమస్కారం. శ్లోకం. ఓంకారస్త్వం వషట్కార సర్వారంభ ప్రవర్తకః అంతకారస్వదాకారో స్వధాకారో హవ్యకవ్యాన్యుబుక్సధా కృతః కథం యజ్ఞ భంగస్త్వయా ధర్మపారాయణ బ్రహ్మణ్యస్త్యం మహాదేవ కథం యజ్ఞ హనో విభో బ్రహ్మణానాం గవాం తైవ ధర్మస్య ప్రతిపాలకః శరణ్యోన్సి సదానంత్య సర్వేషాం ప్రాణినాం ప్రభో. నమస్తే భగవన్ రుద్రభాస్కరామిత తేజసే. నమో భవాయ దేవాయ రసయాంభు మయాయతే. తాత్పర్యం. ఓం వషట్ హంత తదా అను యజ్ఞోపయోగి వేద శబ్దముల నీ స్వరూపమే సర్వ క్రతువులను ప్రవర్తిల్ల చేయువాడవు నువ్వే. హవ్యం దేవతల కర్పించే అన్నం. హవ్యమనగా కవ్యం పితృదేవతల కర్పించే అన్నం. ఈ రెంటిని భుజించేది నువ్వే. అలాంటి నువ్వు యజ్ఞాన్ని ఎలా భంగపరిచావు? ఓ మహాదేవ, వేదస్వరూపుడవైన నువ్వు యజ్ఞాన్ని ఎట్లా ధ్వంసం చేశావు? హే విభో, బ్రాహ్మణులను గోవులను మరియు ధర్మాన్ని రక్షించేది నువ్వే. ప్రభు, తత్స్వరూపుడవు అనంతుడవు అగు నువ్వు సర్వ ప్రాణులకు శరణ్యుడవు. ఓ రుద్ర, సూర్యుని కంటే అధిక తేజస్సు కలవాడు, జగద్రూపుడు, ప్రకాశ స్వరూపుడు, జలములలోని రసతన్మాత్ర స్వరూపుడు అగు నీ కొరకు నమస్కారం. శ్లోకం. సర్వాయ క్షితిరూపాయ సదాసురభేనే నమః రుద్రయాగ్ని స్వరూపాయ మహాతేజస్వినే నమః ఈశాయ వాయవే తుభ్యం తస్పర్శాయ నమో నమః పశూనాం పతయే తుభ్యం యజమానాయ వేదసే భీమాయ వ్యోమరూపాయ శబ్దమాత్రాయ తే నమః మహాదేవాయ సోమాయ ప్రవృత్తాయ నమోస్తుతే ఉగ్రాయ సూర్యరూపాయ నమస్తే కర్మయోగినే నమస్తే కాలకాలాయ నమస్తే రుద్రమన్యవే. తాత్పర్యం. గంధగుణం నిత్యం గల పృథ్వీ స్వరూపమైన సర్వునకు నమస్కారం. మహా తేజస్యాలి అగ్నిస్వరూపుడు అగు రుద్రునకు నమస్కారం. ఈశా స్పర్శ గుణం గల వాయువు నీ స్వరూపం, నీకు అనేక నమస్కారాలు. సర్వప్రాణులకు ప్రభువు, యజమాన స్వరూపుడవు, సృష్టికర్త అగు నీకు నమస్కారం. శబ్దగుణమగు ఆకాశం స్వరూపంగా గల భీమునకు నమస్కారం. ఉమాదేవితో కూడి జగత్తును రక్షించే మహాదేవుడవగు నీకు నమస్కారం. భయంకరమైన వాడు, సూర్యరూపుడు, కర్మయోగి అగు నీకు నమస్కారం. మృత్యువునకు మృత్యువైన నీకు నమస్కారం. హే రుద్ర, నీ కోపానికి నమస్కారం. శ్లోకం. నమః శివాయ భీమాయ శంకరాయ శివాయ తే అగ్రోన్సి సర్వభూతానాం నియంతా యచ్చివోన్సి నః మయస్కారాయ విశ్వాయ బ్రహ్మణే హర్తి నాశినే అంబికా పతాయే తుభ్యము మాయాః పతయే నమః
సర్వాయ సర్వరూపాయ పురుషాయ పరాత్మనే సదసద్వయ సదసద్వయక్తి హీనాయ మహాతాః కారణాయతే జ్ఞాతాయ బహుదా లోకే ప్రభుతాయ నమో నమః నీలాయ నీలరుద్రాయ ఖద్రుద్రాయ ప్రచేతసే మీడుష్టమాయ దేవాయ శిపి విశిష్టాయ తే నమః మహీయసే నమస్తుభ్యం అంత్రే దేవారిణాం సదా. తాత్పర్యం: మంగళస్వరూపుడు భయంకరకారుడు శుభకరుడు అగు నీకు నమస్కారం. నీవు ఉగ్రుడవు, సర్వ ప్రాణులకు ఆదీశ్వరుడవు, మాకు మంగళములనిచ్చువాడవు. కళ్యాణకరుడు, సర్వజగద్రూపుడు పరబ్రహ్మ, ఆపదలను గట్టెక్కించువాడు ఉమాపతి అగు నీకు నమస్కారం. ఈశ్వరుడు, దేహమునందు ఆత్మరూపముగా ఉండువాడు, పరమాత్మ కారణ కార్యభావమునకు అతీతుడు, మహత్తునకు కారణమైన వాడు అగు నీకు నమస్కారం. లోకంలో అనేక రూపాలుగా పుట్టి విస్తరించినవాడు, కంఠమునందు నీలవర్ణము గలవాడు, ప్రశంసనీయుడు, ప్రకృష్ట జ్ఞాన సమేతుడు అగు రుద్రునకు అనేక నమస్కారాలు. భక్తులకు కోరికలను వర్షించువాడు, ప్రకాశ స్వరూపుడు, జ్ఞానగణుడు, పరబ్రహ్మదేవ శత్రువులను సదా సంహరించువాడు అగు నీకు నమస్కారము. శ్లోకం: తారాయ చ సూతారాయ తరుణాయ సుతేజసే హరికేశాయ దేవాయ మహేశాయ నమో నమః దేవానాం శంభవే తుభ్యం విభవే పరమాత్మనే పరమాయ నమస్తుభ్యం కాలకంఠాయ తే నమః. తాత్పర్యం: ప్రణవ ప్రతిపాద్యుడు, ప్రాణులను తరింపజేయువాడు, నిత్య యువకుడు, తేజస్యాలి వృక్షములే కేశములుగా కలవాడు, ప్రకాశ స్వరూపుడు అగు మహేశ్వరునకు నమస్కారాలు. దేవతలకు మంగళములనిచ్చువాడు, సర్వవ్యాపి పరమాత్మ, సర్వోత్కృష్టుడు, నీలకంఠుడు అగు నీకు పునః నమస్కారాలు. శ్లోకం: హిరణ్యాయ పరేశాయ హిరణ్య వపుషే నమః భీమాయ భీమరూపాయ భీమకర్మ రతాయ చ భస్మదిగ్ధ శరీరాయ రుద్రాక్షాభరణాయ చ నమో హ్రస్వాయ దీర్ఘాయ వామనాయ నమోऽస్తుతే ధూరే వదాయతే దేవాగ్రే వదాయ నమో నమః ధన్వినే శూలినే తుభ్యం గదినే హలినే నమః నానాయుధధరాయైవ దైత్యదానవనాశినే సద్యాయ సద్యరూపాయ సద్యోజాతాయ వై నమః. తేజోమయుడు, తేజోమయమగు దేహము కలవాడు, భయంకరుడు, భయంకరాకారుడు, భయంకరమగు కర్మలయందు అభిరుచి కలవాడు అగు పరమేశ్వరునకు నమస్కారము. భస్మము పూయబడిన శరీరము కలవాడు, రుద్రాక్షలను ఆభరణములుగా ధరించినవాడు, పొట్టివాడు, పొడుగువాడు, వామనావతారుడు అగు నీకు నమస్కారము. ఓ దేవా, దూరాన ఉన్న శత్రువులను మరియు ఎదుట ఉన్న శత్రువులను సంహరించువాడు, ధనస్సును, శూలమును, గదను, నాగలిని ధరించినవాడు అగు నీకు అనేక నమస్కారాలు. అనేక ఆయుధాలను ధరించి దైత్య దానవులను సంహరించువాడు, సత్పురుషులకు ఆశ్రయనీయుడు, సత్పురుషులచే ధ్యానింపబడు దివ్య రూపము గలవాడు, స్వయంగా అవ్యక్త స్థితి నుండి వ్యక్త జగత్తుగా ప్రకటమగువాడు అగు నీకు నమస్కారం. శ్లోకము: తత్పురుషాయ నాథాయ పురాణ పురుషాయ చ
పురుషార్థ ప్రధానాయ వ్రతినే పరమేష్టినే వామాయ వామరూపాయ వామనేత్రాయ తే నమః అఘోరాయ పరేశాయ వికటాయ నమో నమః ఈశానాయ నమస్తుభ్య మీశ్వరాయ నమో నమః బ్రహ్మణే బ్రహ్మరూపాయ నమః సాక్షాత్ పరమాత్మనే ఉగ్రోన్సి సర్వదుష్టానాం నియంతాసి శివోన్సి నః కాలకూటాశినే తుభ్యం దేవాద్యవనకారిణే. తాత్పర్యం: తత్వమసి ఇత్యాది మహావాక్యములచే ప్రతిపాదింపబడు ఉపనిషద్ పురుషుడు జగన్నాథుడు, సనాతనుడు, పురుషార్థములు నిచ్చువాడు, వ్రతనిష్ఠుడు, పరమేష్టి స్వరూపుడు అగు నీకు నమస్కారము. సుందరుడు, సుందరాకారుడు, సుందరమగు నేత్రములు కలవాడు, అఘోరుడు మరియు ఘోరుడు, పరమేశ్వరుడు అగు నీకు నమస్కారము. సర్వజగన్నీయంత చతుర్ముఖ బ్రహ్మరూపుడు, పరబ్రహ్మ సాక్షాత్ పరమాత్మ ఈశానుడు అగు నీకు అనేక నమస్కారాలు. నీవు ఉగ్రుడవై దుష్టులనందరినీ దండిస్తావు, మాకు శుభాలనిస్తావు. కాలకూట విషాన్ని భక్షించి దేవతలు మొదలగు వారిని రక్షించిన నీకు నమస్కారం. శ్లోకం: వీరాయ వీరభద్రాయ శరద్వీరాయ శూలినే మహాదేవాయ మహతే పశూనాం పతయే నమః వీరాత్మనే సువిద్యాయ శ్రీకంఠాయ పినాకినే నమోన్నంతాయ సూక్ష్మాయ నమస్తే మృత్యుమన్యవే పరాయ పరమేశాయ పరాత్పర తరాయతే పరాత్పరాయ విభవే నమస్తే విశ్వమూర్తయే నమో విష్ణుకలాత్రాయ విష్ణుక్షేత్రాయ భానవే భైరవాయ శరణ్యాయ త్రంబకాయ విహారిణే. తాత్పర్యం: వీరుడు, వీరభద్ర స్వరూపుడు, శత్రు వీరులను నశింపచేయువాడు, శూలధారి, మహాత్ముడు, పశు జీవ పతి అగు మహాదేవునకు నమస్కారం. సర్వ విద్య ప్రవర్తకుడు, విషకంఠుడు, పినాకమును ధనస్సును ధరించినవాడు, అనంతుడు, సూక్ష్మరూపుడు, మృత్యురూపమగు కోపము గలవాడు అగు నీకు నమస్కారము. శ్రేష్టమగు వాటన్నిటికంటే శ్రేష్ఠుడు, తనకంటే పరము లేనివాడు, సర్వవ్యాపి విశ్వమూర్తి పరమేశ్వరుడు అగు నీకు నమస్కారము. విష్ణువు యొక్క అంశ పత్నిగా గలవాడు, విష్ణువు క్షేత్రముగా గల క్షేత్రజ్ఞుడు, సూర్యరూపుడు, భైరవుడు, శరణాగతి చేయతగినవాడు, లీలా విహారి అగు ముక్కంటికి నమస్కారము. శ్లోకము: మృత్యుంజయ శోకాయ త్రిగుణాయ గుణాత్మనే చంద్ర సూర్యాగ్నేత్రాయ సర్వకారణ సేతవే భవతాహి జగత్సర్వం వ్యాప్తం స్వేనైవ తేజసా పరబ్రహ్మ నిర్వికారి చిదానందః ప్రకాశవాన్ బ్రహ్మ విష్ణుంద్ర చంద్రాదిముఖాసురః మునయచ్చాపరే తత్తస్వం ప్రసూత మహేశ్వర యతోభి వర్షి సకలం విభజ్య తనుమష్టధ అష్టమూర్తి రీతిశత్వమాద్యః కరుణామయః. తాత్పర్యం: శోకస్వరూపుడు, సత్వరజస్తమో గుణ స్వరూపుడు, చంద్రసూర్యాగ్నుల కన్నులుగా గలవాడు, సర్వమునకు కారణమగు ధర్మము తన రూపముగా గలవాడు అగు మృత్యుంజయమునకు నమస్కారము.
నీవు నీ తేజస్సుచే జగత్తునంతను వ్యాపించి ఉన్నావు. నీవు ఏ వికారాలు లేని చిదానంద స్వరూపమైన ప్రకాశ రూపమగు పరబ్రహ్మవు. ఓ మహేశ్వర, బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, చంద్రుడు మొదలైన దేవతలు, మునులు, ఇతరులు నీ నుండి పుట్టారు. నువ్వు నీ శరీరాన్ని 8 భాగాలుగా విభజించి సర్వజగత్తును ధరించి ఉన్న అష్టమూర్తివి, ఈశ్వరుడవు. నీవు అద్యుడవు, కరుణామూర్తివి. శ్లోకం. తబ్ధయద్వాతి వాథోన్యం దహాత్యగ్నిర్భయత్తావ సూర్యస్తపతితే భీత్యా మృత్యుర్ధావతి సర్వతః. దయా సింధో మహేశాన ప్రసీద పరమేశ్వర. రక్ష రక్ష సదైవాస్మాన్ యస్మాన్నష్టాన్ విచేతసః. రక్షితాః సతతం నాతత్త్వయైవ కరుణానిధే. నానాపద్భో వయం శంభో తథైవాద్య ప్రపాహీనః. యజ్ఞోషద్ధారణాం నాద కురు శీఘ్రం ప్రసాదకృత్తు. అసమాప్తస్య దుర్గేశ దక్షస్య చ ప్రజాపతేః. తాత్పర్యం. నీ భయంచే ఈ గాలి వీస్తుంది. నీ భయం చేతనే అగ్ని దహిస్తుంది. నీ భయం చేతనే సూర్యుడు తపిస్తున్నాడు. మృత్యువు అంతటా పరుగులెత్తుతోంది. ఓ దయా సముద్ర, మహేశ్వర, పరమేశ్వర, కరుణించు. జ్ఞానాన్ని కోల్పోయిన మమ్మలను ఉద్ధరించు. హే నాథ, కరుణానిధి, నువ్వు మమ్మల్ని ఎల్లవేళలా ఆపదల నుండి రక్షించావు. హే శంభో, ఈ రోజున కూడా ఆ విధంగానే రక్షించునాథ. వెంటనే అనుగ్రహించి సమాప్తము కాని యజ్ఞాన్ని ఉద్ధరించు. దక్ష ప్రజాపతిని కూడా అనుగ్రహించు. దేవతలు ఈ విధంగా మంత్రపూతమైన వాక్కులచే రుద్రుని మహిమను వేణొల్ల స్తుతించి ఇంకా ఇలా వరదానాన్ని ఇమ్మని కోరారు. శంకర, భగునకు నేత్రములు లభించుగాక. యజమానుడైన దక్షుడు జీవించుగాక. పూసకు దంతములు మొలకెత్తుగాక. భృగు మహర్షికి పూర్వము వలనే గడ్డము మీసములు వచ్చుగాక. ఓ శంకర, నీ ఆయుధములచే రాళ్లచే విరుగగొట్టబడిన అవయవములు గల దేవతలు మొదలగు వారందరికీ నీ అనుగ్రహంచే ఆరోగ్యం అన్ని వేళలా సమకూరుగాక. మిగిలిన యజ్ఞకర్మలో నీకు పూర్ణ భాగం లభించుగాక. రుద్రునకు భాగం గల యజ్ఞమే పరిపూర్ణమవుతుంది. అట్లు కాని యజ్ఞం ఎన్నటికీ పరిపూర్ణం కాదు. ఇలా ప్రార్థించి ఆ బ్రహ్మ విష్ణువులు చేతులొగ్గి భూమి మీద దండం వలె పడి నమస్కరించి క్షమాపణలను చెప్పుకున్నారు. శివుడు దక్షుని బ్రతికించుట. కరుణా సముద్రుడైన పరమేశ్వరుడు వాళ్ళందరినీ ఓదార్చి గొప్ప అనుగ్రహంతో ఇలా అన్నాడు. ఓ దేవశ్రేష్ఠులారా, నేను యథార్థాన్ని చెబుతున్నాను. సావధానంగా వినండి. మీరు నాపై చూపిన కోపాన్ని సహించాను. బాలురు చేసిన పాపాలను నే పట్టించుకోను. వారి బాల్యాన్ని మాత్రమే పరిగణిస్తాను. వారు నా మాయాకృష్టులై ఉంటారు కనుక దండాన్ని ప్రయోగించను. దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసింది నేను కాదు. ఇతరులు అభివృద్ధిని చూచి ఓర్వలేనివాడు, ద్వేషించేవాడు తానే స్వయంగా భ్రష్టుడవుతాడు. కనుక ఇతరుల ఉన్నతిని చూచి అసూయ పడరాదు, ద్వేషించరాదు. శిరస్సును కోల్పోయిన దక్షుడు మేకతలను పొందుగాక. భగుడు మిత్రుని నేత్రంతో యజ్ఞభాగాన్ని దర్శించగలడు. భూషణ్ అను దేవతకు దంతములు పోయాయి గదా, ఆయన యజమానుని దంతాలతో మెత్తని పిండి రూపంలో ఉన్న యజ్ఞభాగాన్ని భక్షించగలడు.
భృగు మహర్షి మేక యొక్క గడ్డాన్ని పొందగలడు. దేవతలందరూ తమ తమ అవయవాలను యథాపూర్వకంగా పొందగలరు. ఇతర ఋత్విక్కులు అశ్వనీ దేవతల బాహువులతో పూషన్ యొక్క హస్తాలతో యజ్ఞకార్యాలను చక్కబెట్టగలరు. మీ సంతోషం కొరకే నేనీ కట్టడిని చేశాను. శంకరుని దయకు దేవతలంతా సాధు సాధు అని ఆనందంతో అరిచారు. సకల దేవత ప్రార్థుడై శంకరుడు ముందు నడవగా దేవతలందరూ ఆయనను అనుసరించి దక్షయజ్ఞవాటికను చేరారు. వీరభద్రుడు యజ్ఞాన్ని ధ్వంసం చేసిన తీరును రుద్రుడు స్వయంగా చూచాడు. యజ్ఞశాల చాలా బీభత్సంగా ఉంది. స్వధా పూషన్ తుష్టి ధృతి సరస్వతి ఋషులు పితృదేవతలు అగ్నులు యజ్ఞ సందర్శనార్థం వచ్చిన యక్ష గంధర్వ రాక్షసాదులు ఇంకా ఎంతోమంది వికలాంగులై పడి ఉన్నారు. కొందరు మరణించారు. అలా దయనీయంగా ఉన్న దృశ్యాన్ని చూసి రుద్రుడు వీరభద్రుణ్ణి పిలిచి, ఓ మహాబాహో, నువ్వెట్టి కర్మను చేశావో చూడు. వీరందరిపైన కఠిన దండాన్ని అమలు చేశావు. దక్షుడు విలక్షణమైన యజ్ఞాన్ని చేసి తత్ఫలాన్ని పొందాడు. అతన్ని వెంటనే తీసుకొని రా అని ఆజ్ఞాపించాడు. వీరభద్రుడు వెంటనే దక్షుని మొండాన్ని తెచ్చి శంభుని ఎదుట ఉంచాడు. తలలేని మొండాన్ని చూసి తల ఎక్కడ అని రుద్రుడు ప్రశ్నించగా, ప్రభు, ఆ సమయంలో దానిని అగ్నిహోత్రంలో హోమం చేశాను అని సమాధానమిచ్చాడు. వీరభద్రుడు శివాజ్ఞచే దక్ష ప్రజాపతికి యజ్ఞ పశువు యొక్క శిరస్సును సంధానం చేశారు. దేవతలు శంకరుని కృపాదృష్టి దక్షుని దేహంపై ప్రసరించగానే నిద్ర నుండి లేచిన వాని వలె లబ్ధ ప్రాణుడయ్యాడు. తక్కిన భృగ్వాది దేవతలంతా స్వస్థుతులయ్యారు. పునర్జీవితుడైన దక్షుడు శివావలోకనంతో నిర్మలాంతః కరుణై క్షమాపారాధ స్తోత్రాన్ని పఠిద్దామనుకున్నాడు. కానీ దక్షయజ్ఞ పరిసమాప్తి మునులారా, వారి స్తోత్రాలకు ప్రీతుడైన మహాదేవుడు దక్షునితో ఇలా ప్రసన్నంగా పలికాడు. ఓ దక్ష ప్రజాపతి, నేను స్వతంత్రుడనైనప్పటికీ నిత్యము నా భక్తుల వశంలో ఉంటాను. నేను స్వతంత్రుడనైనప్పటికీ నిత్యము నా భక్తుల వశంలో ఉంటాను. అర్థుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి, జ్ఞాని, ఈ 4 విధాల భక్తులు నన్ను సదా సేవిస్తూ ఉంటారు. ఇందులో జ్ఞాని నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. నా స్వరూపమే అని శృతులు చెబుతున్నాయి. ఉపనిషత్తుల తాత్పర్యాన్ని తెలుసుకున్న జ్ఞానులు ఆత్మజ్ఞుడనైన నన్ను జ్ఞానం చేతనే పొందుతారు. కర్మాధీనులనగు మానవులు వేదముల చేయగాని, యజ్ఞముల చేయగాని, తపస్సు చేయగాని, దానముల చేయగాని నన్ను పొందలేరు. నువ్వు కేవలం కర్మచేతనే సంసారాన్ని తరింపగోరావు. అందువల్లనే నేను కోపినై నీ యజ్ఞాన్ని ధ్వంసం చేశాను. దక్ష, ఈనాటి నుండి నన్ను పరమేశ్వరునిగా ఎరిగి బుద్ధిని జ్ఞానార్జనయందు లగ్నం చేసి శ్రద్ధతో కర్మానుష్ఠానం చెయ్యి. ఓ దక్ష, మరొక్క మాట మంచి బుద్ధితో విను. నేను నా సుగుణ స్వరూపానికి సంబంధించిన విషయాన్ని ధర్మ వృద్ధికై నీకు చెబుతున్నాను. నేనే బ్రహ్మ విష్ణు రూపుడైన జగత్తుకు పరమకారణ నేనే బ్రహ్మ విష్ణు రూపుడనై జగత్తుకు పరమకారణమవుతున్నాను. నేను ఆత్మను, ఈశ్వరుడును, ద్రష్టను, స్వయం ప్రకాశుడను. అట్టి నేను నా మాయను స్వాధీనంలో ఉంచుకొని జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయములను చేస్తూ ఆయా క్రియలకు ఉచితమైన నామములను ధరిస్తున్నాను. అద్వితీయము, ఆత్మరూపము ఏకము
అయిన పరబ్రహ్మయందు బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు అనే భేదాలు లేవు. మానవుడు తన దేహ సంబంధమైన అవయవాల విషయంలో వేదబుద్ధిని కలిగి ఉండటం లేదు కదా. ఆ విధంగానే జ్ఞాని అయిన నా భక్తుడు ప్రాణుల విషయంలో వేదబుద్ధిని కలిగి ఉండడు. సర్వప్రాణుల ఆత్మలు ఒక్కటే అనే భావనతో త్రిమూర్తుల యందు భేదభావాన్ని ఎవడు కలిగి ఉండడో వాడు శాంతిని పొందుతాడు. ఓ ప్రజాపతి, సృష్టితత్వాన్ని అర్థం చేసుకున్న వాడికే బ్రహ్మతత్వం అర్థమవుతుంది. స్థితి స్వరూపాన్ని అవగతం చేసుకున్న వానికే విష్ణుతత్వం గోచరిస్తుంది. సృష్టి స్థితులు రెండు నా యందు లీనమవుతున్నాయి కనుక బ్రహ్మ విష్ణులిద్దరూ నా యందే ఉన్నారని శృతులు బోధిస్తున్నాయి. నేను లయం చెయ్యలేని సృష్టిని బ్రహ్మను చెయ్యమను, అలాగే నేను నాశనం చేయకుండా విష్ణువును స్థితిని రక్షించమను. అసంభవం దక్ష. ప్రళయకాలమందు సర్వసృష్టి నా యందు లీనమై నాలో సురక్షితంగా ఉంటుంది. నేను త్రిమూర్త్యాత్మకుడను. సుఖరము శాంతిదాయకము అయిన పరమేశ్వరుని వచనాలను విని అక్కడి వారంతా ప్రీతులయ్యారు. దక్షుడు శివానుగ్రహంచే యజ్ఞ పరిసమాప్తిని చేసి కృతార్థుడయ్యాడు. అతడు పూర్ణభాగాన్ని శంకరునికిచ్చి శంకరానుమతితో దేవతలకు వారి వారి భాగాలను ఇచ్చాడు. ఋషులకు, మునులకు, బ్రాహ్మణులకు అనేక దానాలను సమర్పించాడు. ఆకాశ గంగా ప్రవాహంలో ప్రతిఫలించే నిండు పున్నమ వెన్నెల వంటి శంకరుని స్వచ్ఛమైన కీర్తిని గానం చేసుకుంటూ దేవతలంతా స్వస్థనాలకు చేరుకున్నారు. శంకరుడు కైలాసానికి కదిలాడు. ఆ ప్రభువు లోకరీతిగా తన గణాధ్యక్షులతో దక్షయజ్ఞ వృత్తాంతాన్ని ముచ్చటిస్తూ సతీ విరహాన్ని ప్రకటిస్తూ చిరకాలం గడిపాడు. మునులారా, మీకింతవరకు శివ మహాపురాణంలో రుద్ర సంహితలోని సృష్టిఖండాన్ని బ్రహ్మనారదునికి చెప్పిన రీతిగా సవిస్తరంగా వివరించి చెప్పాను. సతీదేవి హిమవంతుని భార్య అయిన మేనాదేవి గర్భాన పార్వతి అయి జన్మించి తపస్సు చేసి పరమేశ్వరుని పతిగా పొందిన పవిత్ర వృత్తాంతాన్ని ముందు చెప్పబోయే పార్వతీ ఖండంలో వివరిస్తాను. పరమాద్భుతం, పవిత్రం, పరమపావనం, దివ్యము అయిన ఈ సతీ వృత్తాంతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో చదువుతారో వింటారో వారు ఈశ్వరానుగ్రహ పాత్రులై ఇష్టకామ్యార్థాలను పొంది శివ సాయుధ్యాన్ని పొందుతారు. శివ మహాపురాణంలో రెండవదైన రుద్ర సంహిత యందు రెండవదైన సతీఖండంలో దక్షయజ్ఞ పరిసమాప్తి ముగిసినది. శ్రీ సాంబ సదాశివార్పణమస్తు. ఓం నమః శివాయ.